హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ టాలీవుడ్ ఎక్స్క్లూజివ్. మేము ప్రతిరోజు మీకోసం కొత్త ఫిలిం అప్డేట్స్ ను మీ ముందు ఉంచుతాం. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ రోజు అప్డేట్ లోకి వెళ్దాం. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది బాలీవుడ్ భామ కంగనా రనౌత్. అదే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఏక్ నిరంజన్. ఈ సినిమాకు ఆమె ప్రత్యేక ఆకర్షణ అవుతుందనుకున్నారు, కానీ అలాంటిదేమీ జరగలేదు. కంగనాకు కూడా ఈ సినిమా వల్ల ఏం ప్రయోజనం లేకపోయింది. దీంతో తరువాత మళ్లీ ఆమె తెలుగు వైపే చూడలేదు, మరే సౌత్ సినిమాలోనూ నటించలేదు కూడా. తరువాతి కాలంలో బాలీవుడ్ లో టాప్ రేంజ్ కు వెళ్లిన కంగనా డబ్బు కోసమే తాను ఒకప్పుడు ఏక్ నిరంజన్ చేసినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా రంగూన్ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ వచ్చిన కంగనా మరోసారి ఏక్ నిరంజన్ ఊసెత్తింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా తనకు ప్రభాస్ తో గొడవైనట్లు ఆమె వెల్లడించటం గమనార్హం. ఒకసారి నాకు ప్రభాస్ కు పెద్ద గొడవైంది, దీంతో మేం రోజులు మాట్లాడుకోకుండా ఉండిపోయాం అని కంగనా వెల్లడించింది. ఆ తరువాత ఏమైందో చెప్పని కంగనా బాహుబలిలో ప్రభాస్ ను చూసి తాను చాలా సంతోషించానని చెప్పింది. బాహుబలిలో ప్రభాస్ నటన, అతడి విన్యాసాలు చూసి చాలా గర్వించాను. అతను కూడా ఇప్పుడు నా కెరియర్ చూసి గర్విస్తూ ఉండొచ్చు అని వ్యాఖ్యానించింది కంగనా. ఏక్ నిరంజన్ తరువాత మళ్లీ తెలుగులో నటించలేదు ఎందుకని కంగనాను అడిగితే తాను సౌత్ సినిమా నేటివిటీకి పనికిరానేమో అని తనదైన శైలిలో చెప్పిందామె. గత కొన్నేళ్లలో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన కంగనా రంగూన్లోనూ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నప్పటికీ కంగనా మీద మాత్రం అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇది సంగతి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి.